హన్మకొండ జిల్లా గుండ్లసింగారం బాలాజీ బంజారా కాలనీలో తీజ్ ఉత్సవాలు చివరి రోజు అంగరంగ వైభవంగా బుట్టలను నిమగ్నం చేయడం జరిగింది. బంజారా ముద్దు బిడ్డల ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తున జరుపుకునే పండుగ తీజ్ పండుగ. 1500 మంది కుటుంబాలచే ఒకే చోట ప్రతి ఏటా గుండ్లసింగారం బాలాజీ బంజారా కాలనీ సేవలాల్ ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో జరుపుకునే పండుగ. గ్రేటర్ వరంగల్లోని బాలాజీ బంజారా కాలనీ బంజారా కుటుంబాలు ఒకే వేదికపై మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో గోర్ బంజారా పవిత్ర పండుగ ఉత్సవాలు కమిటీ కార్పొరేటర్ లావుడియా రవినాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరియు మాజీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, సీనియర్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బనోత్ కల్పన సింగల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీజ్ ఉత్సవాలను గుండ్లసింగారంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. బంజారా భవన్ తప్పకుండా శాంక్షన్ చేయిస్తామని మాట ఇవ్వటం జరిగింది. వారం రోజుల్లో శంకుస్థాపన చేయిస్తానని సభాముఖంగా తెలపడం జరిగింది. శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ మరియు తీజ్ ఉత్సవాలకు ఏదో ఒక రోజు గవర్నమెంట్ హాలిడే ప్రకటించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయిస్తానని మాట ఇవ్వటం జరిగింది. మరియు తీజ్ పండుగకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలపడం జరిగింది. కమిటీ సభ్యులు ఎందుకంటే మీరందరూ నాకు కేవలం సహమనం. ఎందుకంటే నేను ఒక ఆటో కార్మిక కొడుకుని. మరి ఈ రోజున నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చిన కారణం నా గుండ్లసింగారం ఆడపడుతులందరికీ మరి అన్నదమ్ములందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక 66 మంది కార్పొరేటర్లు మరి ఇక ఆటో కార్మికుల కొడుకు కార్పొరేటర్ అంటే ఎవరు లేరు. నేను ఒకటి చెప్తాను, ఇప్పటి వరకు నేను సంపాదించిన రూపాయి లేదు, నా సొంతంగా రూపాయి సంపాదించుకున్నాను. నేను చేసిన పొద్దున లేస్తే పొద్దున లేదా బండి మీద దిగుతా, నాకు కారు లేదు, ఏమి చేసేది మీ కొరికే ప్రజల కొరికే. ఇప్పుడు ఇంకా 10 నెలలు అయితే నా యొక్క పీరియడ్ అయిపోతుంది. కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, కొన్ని పనులు చేసినాం, అది కూడా అయిపోతే మనం కొన్ని ఎమ్మెల్యే గారికి చెప్పేసినాం. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ వ్యవస్థ అయినా కానీ ఇంకో 10 నెలల మొత్తం మీకు కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మరి నన్ను ఈ రోజు మరి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు పూర్వంలో మన పెద్ద మనుషులు ఉన్నారు, రెడ్డి నాయక్ గారు, లక్ష్మీరామ్ నాయక్ గారు, మరి వాళ్ళ సర్పంచ్ ఎంపీడీ సారు, దాని తర్వాత మా నాన్నగారు ఉప సర్పంచ్ గారు, మరి నేను వాళ్ళ చేతిలో తిరిగి నుండి ఈ రోజున గ్రేటర్ వరంగల్ లో 66 డివిజన్లలో మరి గుండ్లసింగారం బాలాజీ బంజారా కాలనీ మరి నుండి ఒక ఆటో కార్మిక కొడుకు మరి కార్పొరేటర్ గ్రేటర్ వరంగల్ లో ఎక్కడ చరిత్ర అది మీతోనే సాధ్యమైంది. నేను కూడా అనుకోలేదు, నేను వచ్చిన జాబ్ చేసుకుని బతుకుతోంది. మరి కార్పొరేట్ గా పోటీ చేయాలంటే ఊళ్ళో నుంచి ఎవరు వస్తలేదు. మరి నన్ను అన్నదయతో నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు. అవి నువ్వు ఒక యువకుడికి, నువ్వు 10 మంది సహాయం చేయగలుగుతావు, 10 మందితో కలిసిమెలిసి ఉంటావు, నువ్వు రాజకీయంగా ఒకవేళ ఉన్నది, నీకు ప్రజల కొరకు కష్టపడతావు, నువ్వు ప్రజల మనిషి, ప్రజల కొరికే ఉండాలి, నువ్వు ఇంట్లో కాదు ఉండదని నన్ను ఒక స్టేజ్ తీసుకొచ్చాను. రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, అయినా కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన కారణం రాకేష్ అన్న గారు. మరి ఈ రోజున నేను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మీరందరికీ ప్రతి ఒక్కరికి మరి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఎటువంటి సమస్యలున్నా నాకు చెప్పండి, నేను త్వరగా మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది. అదేవిధంగా ఈ రోజున మన బాలాజీ బంజారా కాలనీ నుండి చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని నెల రోజుల నుండి మరి అన్ని పనులు ఇచ్చిపెట్టి ఇంతటి ఇక కార్యక్రమాన్ని ఘన విజయంగా చేశారు. కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు లేట్ అయిపోయింది, ఎమ్మెల్యే గారు వస్తారు. అదేవిధంగా